కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పెన్షన్లు ఇవ్వక ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ప్రతి ఏడాది జనవరి, జూలైలో భర్త చనిపోయిన వితంతువులకు పెన్షన్లు మంజూరు చేశామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి పెన్షన్లు రద్దు చేయలేదని స్పష్టం చేశారు బొత్స. పెన్షన్ వచ్చి భర్త చనిపోతాడు అప్పుడు భార్యకి ఇస్తారు అధ్యక్ష. 60 సంవత్సరాలు దాటిన భర్త అతను కానీ చనిపోతే భార్యకి వెంటనే ఇస్తారు. అది మీరు తీసుకుందని నేను చెప్తుంది ఏంటంటే, ఎవరైతే భర్త చనిపోతే విడో అవుతుంది కాబట్టి వాళ్ళకి పాత పెన్షన్లు పాత మంది లిస్టు కూడా గత 16 నెలల నుంచి సుమారు దగ్గర 1 లక్ష వరకు ఎంత ఉంటే నెంబరు సబ్జెక్టు కరెక్షన్ అధ్యక్ష. వాళ్ళతో పాటు ఇవాళ పెన్షన్ లేని భార్య చనిపోతే, పెన్షన్ లేని భర్త చనిపోతే వాళ్ళు కూడా ఇవ్వడం అనేది ధర్మం అని చెప్పి మీకు సూచనగా చెప్తున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వంలో పెన్షన్ వీడి భర్త చనిపోతే భార్యకి జనవరిలోను జూలైలోను తప్పకుండా ఆ పెన్షన్ ఇచ్చేవాడు అధ్యక్ష. అంతేగాని భర్తకి పెన్షన్ ఉంటేనే ఇస్తాము, భర్తకి పెన్షన్ ఉంటేనే వెంటనే ఇస్తాము, భర్త పెన్షన్ లేకపోతే మళ్ళీ మా నచ్చినప్పుడు ఇస్తామని ఎప్పుడు అనలేదు అధ్యక్ష. నేను చెప్పింది 100% వాస్తవం అధ్యక్ష. ఒకవేళ ఆయన ఏమైనా అధికారులతో మాట్లాడుకున్నా రివ్యూ చేసుకున్న తర్వాత చెప్తే నేను విత్డ్రా చేసుకుంటాను, నేను మాట్లాడిన రికార్డులను తొలగించకుండా ఒప్పుకుంటాను. కానీ నేను చెప్పింది 100% అధ్యక్ష. రాష్ట్రంలో అడుగుతున్న అందరికి ఇచ్చాము అధ్యక్ష. ఎప్పుడు ఏ స్కీమ్ని పెన్షన్ స్కీమ్ని రద్దు చేయలేదు అధ్యక్ష.